పర్ఫెక్ట్ డ్రింక్ రెడీ అయ్యింది. ఇది తాగ్గానే బోనం దించేసి ఒక అరగంట రోడ్డు మీద పడుకున్నా ఆశ్చర్యం లేదు. స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన వాటర్ తాగేసి గుడిదాకా ఎలా బోనం మోస్తావో నేను చూస్తాను లక్ష్మి. సింధు, ఇదిగో లక్ష్మికి ఇవ్వు. పాపం బోనం మోసినప్పటి నుంచి చుక్క నీళ్లు కూడా తాగలేదు. ఇంకా చాలా దూరం నడవలసింది కదా, కష్టం అవుతుందేమో. ఏంటక్క మరీ ఇంత చేంజ్ ఓవరు? సడన్ గా ఇంత మంచిదానిలా మారిపోయావంటే మ్యాటర్ ఏదో ఉండుంటుంది. ఏంటది? చాలా ఆపే. నేనేదో సీరియల్లో పెద్ద విలన్ అయినట్టు ఎలివేషన్ ఇస్తున్నా. ఏదో పాపం అని చెప్తే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలాగా? ఇలా ఇవ్వు, తాగుతాను. సరే సరే ఇస్తలే అక్క, దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? లేక లేక ఒక మంచి పని చేస్తున్నావు. నేను వద్దంటానా చెప్పు? నేను వదిలికి ఇస్తాను ఈ వాటర్. వదినా, నువ్వు చాలా దూరం నుంచి నడిచావు కదా, కాసేపు ఆగుదినా. పర్వాలేదు సింధు. పాపం నీకోసం ఎవరు వాటర్ కూడా ఇవ్వడం లేదు, అందుకే వాటర్ తీసుకొచ్చాను. ముందేవి తాగుదినా, తర్వాత ఇది కంటిన్యూ చేద్దు గాని. తాగుదినా. లక్ష్మి, ఒక నిమిషం ఆగు. సింధు, బాటిల్ తీసుకో. ఇది కూడా పట్టుకో. ఇప్పుడు ఓకేనా? వెళ్దామా? అరే, ఇంకా తను కళ్ళు మూయట్లేదేంటి? స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాక 2 నిమిషాల్లో మగతగా అనిపించాలి. లక్ష్మి రిలాక్స్డ్గా ఉందంటే ఏదో ఒకటి చేయాలి. ఈ అవకాశం కూడా చేజారిపోయేలా ఉంది. మొహం చూస్తుంటే మెల్లగా నిద్రొస్తున్నట్టుంది. అంటే నేనిచ్చిన టాబ్లెట్ పనిచేస్తున్నట్టుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి అడిగి చూస్తాను. లక్ష్మి, నీరసంగా ఏమైనా ఉందా? డల్గా ఉన్నావేంటి? లేదు వదినా, నేను బాగానే ఉన్నాను. ప్రేమగా అడిగారు కదా, అది చాలు. థ్యాంక్ యూ వదినా. నీ మీద ప్రేమ కురిపిస్తే నాకేంటే లాభం? నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అని టెన్షన్గా ఉన్నాను. అమ్మయ్యా, నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లక్ష్మికి నిద్ర వస్తుంది. ఇంకా కొద్దిసేపే, తర్వాత ఢమాలని పడిపోతుంది. అమ్మా, ఏంటి పరీక్ష? ఉన్న పళంగా ఇంత నిద్ర వస్తుందంటే ఎలాగైనా మేనేజ్ చేసుకుంటూ నీ చెంతకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బోనం మధ్యలో ఇవ్వకూడదు. అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మి, నిద్రపోవద్దు. అమ్మవారి పాదాల చెంతకు చేరే వరకు ఆగకు. అయ్యో, రోడ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అయ్యయ్యో, ఇలా మధ్యలో ఆగిపోతే అపశకనం. నువ్వు ఆగు భద్రావతి, అపశకనం లేదు, ఏమీ లేదు. ముందు అక్కడికి వెళ్ళి రోడ్ ఎందుకు బ్లాక్ చేస్తుంటారో అడుగుదాం పదండి. మీరు చెప్పింది కరెక్టే పెద్దమ్మా. మనందరం పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఏదైనా దారి చూపించొచ్చు కదా. వెళ్ళి మాట్లాడదాం పదండి. పదండి.